పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలైనా, పార్టీని అభిమానించే వాళ్ళైనా ఈ సోకాల్డ్ నాయకుల్ని చూసి మనం పార్టీలోకి రాలేదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా, ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద రాజ్యసభ చేసినా, ఎంపీ చేసినా, ఎమ్మెల్యే చేసినా కూడా వాళ్ళని చూసి మనం పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఏ పార్టీ అయినా సరే పార్టీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉంటారో, సోకాల్డ్ మన జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేదు వాళ్ళ నాన్నగారి మీద అభిమానంతో పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేనైతే మన పార్టీ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో, నేను రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిగా, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన దృక్పథం నచ్చి నేను పార్టీలోకి వచ్చాను. సో దీనికి పలానా వ్యక్తి వెళ్ళిపోయారు, పలానా వ్యక్తి వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. అందులో వాళ్ళ పర్సనల్ డెసిషన్, దాన్ని మనం తప్పుపట్టేది ఏమీ లేదు. వెళ్ళిపోతానన్న వాళ్ళని వద్దనేది లేదు. సో దానికి అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు డేలా పడిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేస్తారు, ఆలోచించడానికైనా కాస్త చెప్పే వాళ్ళకి వాళ్ళు ఎన్నైనా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దానికి మనం రెస్పాన్సిబుల్ కాదు. టీడీపీ వాళ్ళకి గాని, కూటమి ప్రభుత్వం వాళ్ళకి గాని ఒక సరదా, మనలో ఎవరైనా ఇలా వెళ్ళిపోతే ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడానికి. నాకు తెలియక అడుగుతాను, అంత పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని మాటే వినలేనటువంటి వ్యక్తి ఒంటరిగా సింగిల్గా తండ్రిని కోల్పోయి ఫ్యామిలీని అంతా రోడ్డు మీదకి తీసుకొచ్చి 16 నెలలు అతన్ని జైల్లో ఉంచి అంత చేసినా కూడా బెదరనటువంటి వ్యక్తి ఇవాళ వాళ్ళు పార్టీకి ఉపయోగపడి ఉండొచ్చు, పడకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఎవరో వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆయన భయపడే వ్యక్తేనా? అసలు ఆయన డీలా పడే వ్యక్తేనా? నాకు తెలిసి ఒకవేళ పోయినా కూడా సార్ దగ్గర నుంచి ఎవరు పోయినరమ్మా, పోతే ఏంది అని అంటాడు. లేదా కొత్త జనరేషన్కి, యంగ్ జనరేషన్కి ఆపర్చునిటీ వచ్చిందని అని అనుకుంటారు. వెళ్ళిపోయే వాళ్ళని మనం ఎందుకు ఇచ్చేసుకోవాలి? ఇంకా లేరా? నీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చి గెలిపించే కెపాసిటీ ఉన్నటువంటి లీడర్ మన లీడర్. చాలా మందికి అలాగా సడన్ గా పోస్టులు ఇచ్చేసి, లేకపోతే ఒక ఆటో డ్రైవర్ నందిగాం సురేష్ అతనికి ఎంపీ సీట్ అసలు ఆయన కల్లో కూడా ఊహించుండు. లేదు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చేసి, అలా చాలా మందికి వాట్ నాట్ ఆయన చెయ్యాలి అనుకుంటే బోల్డ్ మందికి లీడర్షిప్, ఇంకా బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి బెటర్ పార్టీ కోసం కష్టపడే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటే ఆయన ఇవ్వగలరు, ఆయన చేయగలరు కూడా. కాకపోతే ఏది ఏమైనా, ఎవరు వెళ్ళిపోయినా పార్టీకి ఉన్న 40% ఓట్ షేరింగ్ అనేది అది నాయకుల్ని చూసి వచ్చింది కాదు, లీడర్స్ని చూసి వచ్చింది కాదు. నిస్వార్థంతో, నిస్వార్థమైన ప్రేమతో పెద్ద అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం అవ్వచ్చు, లేదా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలు నచ్చి మెచ్చి వచ్చినటువంటి ఓట్ షేరింగ్ అది ఒకరొచ్చి దాన్ని తొక్కేస్తారు, నొక్కేస్తారు, అమ్మో బెంగపడిపోతారు, బాధపడిపోతారు అని అంటే కార్యకర్తలు ఎవ్వరూ బాధపడే అవసరమూ లేదు, బాధపడరని కూడా నేను అనుకుంటున్నాను. ఆయనను చూసి వచ్చాము, ఆయనతోనే ఉంటాము, అవసరమైతే ఆయన లేదు వద్దు అనుకున్న రోజు మనం కూడా ప్రశాంతంగా రాజకీయాలు మన ఇంట్లో కూర్చుంటాము. పోయిందేముంది? ప్రతి ఒక్కరికి కెరీర్లు ఉంటాయి కదా. ఆయన నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కెరీర్ ఉంటది. ముందొచ్చామా, వెనకొచ్చామా, ఇప్పుడు వచ్చామా, 1 year క్రితం వచ్చామా, లేకపోతే 10 ఏళ్ల నుంచి ఉన్నామా, 10 ఏళ్ల నుంచి ఉన్నా, 2 సంవత్సరాల క్రితం వచ్చినా, ఇప్పుడు వచ్చినా ఆయన నమ్మే, ఆయన నాయకత్వాన్ని నమ్మే వస్తారు. నిజంగా చాలా మంది పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళందరూ ఇవాళ లేరు, వెళ్ళిపోతున్నారు కూడా. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏమీ అనుభవించకుండా, ఏ రాజకీయ లబ్ధులు పొందకుండా కూడా
సిన్సియర్గా ఆయన కోసం పనిచేసే నాయకులు బోల్డ్ మంది ఉన్నారు, కార్యకర్తలు. ఇంకా నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏం లేకుండా జీరో ఉన్నప్పుడు ఆయన వెనకతలో ఉన్నారు, సంథింగ్ ఉన్న రోజు ఆయన వెనకతలు ఉన్నారు, ఇవాళ నథింగ్ అన్న రోజు కూడా ఆయన వెనకతలో ఉంటారు. సో అలాంటప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిపోయాడు అని కంగారు పడక్కర్లేదు, అంత లైక్ ఏమంటారు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. చిన్న బాధ ఉంటది, ఎవరికైనా ఉంటది. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో సార్ తోటి ట్రావెల్ చేసి ఉన్నారు కాబట్టి మనమేమి చెప్పడానికి లేదు. అలాగని మనం ఎందుకు వెళ్ళిపోయారని మనం అనుకోవడానికి లేదు, అందులో తప్పు పట్టడానికి లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంత అభిప్రాయాలు. రాజకీయం అనేది ఎవరి ఇండివిజువల్ డెసిషన్. వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. ఆపర్చునిటీ బొచ్చడు మంది ఉన్నారు, బోల్డ్ మంది కార్యకర్తలు ఉన్నారు, బోల్డ్ మంది లీడర్స్ ఉన్నారు సిన్సియర్గా వర్క్ చేసిన వాళ్ళందరికీ. కొంతమంది 90% హార్డ్ వర్క్ చేసినా కూడా 10% లక్ ఫేవర్ చేయని వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. ఆపర్చునిటీస్ అనేది ఇవాళ అందరికీ ఒక రోజే ఉండదు కదా. అలాగైతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారే 40 సంవత్సరాలు సీఎంగా ఉండాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన చేసినటువంటి వర్క్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి. కానీ ప్రజల మైండ్ సెట్ని కూడా మనం డిసైడ్ చేయలేము కదా. వాళ్ళు పగ్గంగా ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఏం జరుగుతుంది 8 నెలల నుంచి అని. ఇదేం కొత్త? 23 ఎమ్మెల్యేలని 4-3 ఎంపీలని తీసుకున్న రోజు ఏమైనా భయపడ్డా ఆయన? పార్టీ ఓడిపోగానే పోతారు, పోయేవాళ్ళు పోతారు. వాట్ ఎవర్, ఎవరు వెళ్ళినా, ఎవరు ఉన్నా, ఎవరు ఏమనుకున్నా, నేను జగన్ గారిని అభిమానించే అభిమానులు, కార్యకర్తలు ఆయన వెనకాతలే ఉంటారు. ఇదైతే వాస్తవం. ఎందుకంటే వైఎస్ఆర్సిపి హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ అనేది ఈ దేశంలోనే ఉన్నటువంటి పార్టీలలో అత్యధిక ఓట్ షేరింగ్ ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది మన పార్టీ. టాప్ 3లో మన పార్టీకి ఉన్నటువంటి ప్రియారిటీ అది. 3 పార్టీలు ఏకమైపోయి గింజుకొని కుయుక్తులు బండి ఎన్నెన్నో చేసినా కూడా వాళ్ళకి మనకి మహా అయితే ఓట్ షేరింగ్ 10%. అంతకు మించి 3 పార్టీలు ఒకటి కలిసినప్పుడు ఆ 10% అటు వెళ్ళిపోయింది. ఇంక అందులో ఏముంది? దాంట్లో 11 వచ్చినా రేపు కూడా ఇదే సినారియో జరుగుతుంది. రేపు 2029లో కూడా అటు కావాల్సిన 10% ఇటు వచ్చింది అనుకో, వాళ్ళ గతి కూడా అంతే. కొన్ని పార్టీలకైతే 0 మిగులుతుంది ఇదే క్యాలిక్యులేషన్ 29లో జరిగితే. బట్ నేనేమంటున్నానంటే, ఒకటి నేను దేవుణ్ణి కోరుకునేది ఏంటంటే, పాపం జగన్ అన్నని నిజంగా ఏదో అంటారు కదా డైలాగ్, ఆ గుండె నిజమైన గుండెరా అని అట్ట పురుగుల్లాగా పొడుచుకొని అటు 3 పార్టీలు ఇంట్లో ఆ తల్లి అయినా చెల్లి అయినా ఇట నమ్మిన వాళ్ళను చుట్టూ అసలు వీళ్ళని నమ్ముకొని జనాల దగ్గర లేకపోతే ఏమంటారు కార్యకర్తల దగ్గర మాటలు పడ్డా కూడా ఇటు వీళ్ళు మోసం చేస్తున్నా కూడా ఆ గుండె నిజంగా బతకాలరా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే. హ్యాట్స్ ఆఫ్. నిజంగా రాజకీయాలు పక్కన పెడితే మనం చిన్న సమస్య వస్తే అల్లాడిపోతాం. అమ్మో 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 నాకు సమస్య వచ్చేసింది, నేను ఆయన రిజైన్ చేయడం కాదు కానీ ఎంతమంది మెసేజ్లు వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు. పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి నిజంగా అభిమానం ఉన్న వాళ్ళు పడతారు, దాన్ని నేను తప్పు పట్టాను. కానీ ఇన్ని సమస్యలు, ఇన్ని ఒత్తిళ్లు, ఇన్ని అరాచకాలు, ఇంత నెగిటివిటీ ఆయన మీద ఒక్కడి మీద అసలు నేనైతే మాత్రం నిజంగా హ్యాట్సప్ కూడా చాలా తక్కువ. జగన్ అన్న నీకు మాత్రం ఆ గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియట్లేదు. కానీ దేవుడు నిజంగా మీరు నమ్మినటువంటి దేవుడు మాత్రం మీకు ఎల్లవేళలా మీకు ఆ బ్లెస్సింగ్స్ ఉండాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.